26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళనాడుని షేక్ చేస్తున్న టీవీకే విజయ్. ఇక విషయానికి వచ్చేసరికి ఏదైతే తాజాగా ఎన్నికలు ముగిశాయో, ఈ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. సో మిగిలిన 4 ప్రాంతాలు, మా 4 రాష్ట్రాలకు సంబంధించినవన్నీ ఒకెత్తు, ఒక తమిళనాడుదే ఒకెత్తు. తమిళనాడు రాజకీయం అనగానే దేశం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ 2026 ఎన్నికలకు వచ్చేసరికి స్పెషాలిటీ ఏంటి అంటే టీవీకే విజయ్ 3వ ప్రత్యామ్నాయంగా అవతారం ఎత్తారు. కోర్స్ తమిళనాడుకి సంబంధించిన రాజకీయాల్లో ఇప్పుడు ఆ 3వ ప్రత్యామ్నాయం ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతుందా? ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎన్డీఏ పక్షంలోకి టీవీకే విజయ్ని లాగడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది ఎన్డీఏ కూటమి. కానీ విజయ్ మొండి పట్టుదలతో ఏది ఏమైనా మునిగినా తేలినా నేను ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయి ఉన్నారు. కోర్స్ ఆయన ఇటీవల స్టాంపుడు తొక్కిసలాటకి సంబంధించిన కేసులో పలుమార్లు సిబిఐ కార్యాలయానికి పిలిపించారు. అప్పట్లో చాలా వార్తా కథనాలు వచ్చినాయి. ఏమిటి అంటే ఆయన ఎన్డీఏ కూటమిలోకి లాగడం కోసం ఈ రకంగా సిబిఐ విశ్వ ప్రయత్నాలు, సిబిఐ పలుమార్లు పిలుస్తూ ఉంటే కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉన్నాం అనుకోండి, ఇక ఆ ప్రెషర్స్ ఏమి ఉండవు. అందుగురించే ఆ రకంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి కూడా. సరే, ఏది ఏమైనా ఆయన మాత్రం నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, మునిగినా తేలినా అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉన్నారు. సరే, ఇది ఎలా ఉంటే తాజాగా ఈ యొక్క ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి మొదలైందండి ఎన్నికల పర్సంటేజ్ బాగా పోలైంది. చూస్తే ఇంకేముంది, మామూలుగా మొన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఏమిటి అంటే కోర్స్ మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకే మరలా అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పేసి చెప్పిన, కొన్ని సర్వే సంస్థలేమో లేదు ఎన్డీఏ పక్షం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పిన, ఒక సర్వే సంస్థ యాక్సిస్ వాళ్ళు మాత్రం టీవీకే విజయ్ బ్రహ్మాండంగా అధికారంలోకి వస్తాడు. అక్కడ విషయం ఏంటి అంటే మొత్తం 234 నియోజకవర్గాలు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసరికి 118. సో 150 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉంది టీవీకే విజయ్ అని చెప్పేసి ఆ సర్వే సంస్థ ఇచ్చింది. ఇక మిగిలిన సర్వే సంస్థలు చెప్పాను కదా, 1 మాత్రం బాహాబాహి పోరాటం హంగ్ వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పారు. సో ఇక్కడే అసలు రాజకీయం అంతా కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్కి ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఏంటి అంటే జరిగిన డెవలప్మెంట్స్, టీవీకే విజయ్ని ఎన్డీఏ టచ్లోకి పెట్టేసుకుందట. సో ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నా అంటే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఒక 10-15 స్థానాలు దూరంగా కనుక డిఎంకే ఆగితే, అంటే ఒకవేళ 105, 110 స్థానాలే వచ్చినాయి అనుకోండి, ఒక 8 స్థానాలు తగ్గుతాయి. అప్పుడు ఎన్డీఏ పక్షం ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆ యొక్క ఆపర్చునిటీని వదులుకోదు. టీవీకే విజయ్ని ఖచ్చితంగా టీవీకే విజయ్కి ఒక 20-25 స్థానాలు వస్తాయి. అప్పుడేమవుతుంది, కింగ్ మేకర్ కాబోతూ ఉంటాడు. సో ఖచ్చితంగా ఆయన కింగ్ మేకర్ కాబోతాడు కాబట్టి అందుగురించే అసలు డిఎంకేకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా చేయాలి, మ్యాజిక్ ఫిగర్ కొంచెం దూరంగా ఉన్నా అని చెప్పేసి ఎన్డీఏ పక్షం ఆలోచిస్తూ ఉంది. కానీ ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయంటే ఇక్కడ అనేక రకాల పర్సెప్షన్స్ మనం తీసుకోవచ్చు. ఒకటి, డిఎంకే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం. 2, డిఎంకే ఓటమి చెందటం. డిఎంకే ఓటమి చెందటం అంటే ఏఐడిఎంకే అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం, లేదా హంగన్నా రావాలి. ఇవన్నీ కాదు, యాక్సిస్ వాళ్ళు చెప్పినట్లుగానే టీవీకే విజయ్ బ్రహ్మాండంగా అధికారంలోకి వస్తాడు అని చెప్పేసి కోర్స్ ఆయన అభిమానులు చెప్పొచ్చు. కానీ ఎంతవరకు సాధ్యాలంటే నాకు తెలిసి 1% కూడా అవకాశం లేదేమో బహుశా. ఏమో కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చామో కానీ 1% కంటే తక్కువ ఛాన్స్ అయితే ఉంది. అసలు 100% రాడు అని చెప్పేసి మనం చెప్పుకోవటం పర్వాలేదు. ఎందుకంటే ప్రజానాడిని అంత తేలిగ్గా ఎవరు అంచనా వేయలేరు. సో అందుగురించే ఈ సర్వే సంస్థలు వాళ్ళు తీసుకునే శాంపిల్స్, వాళ్ళు చెబుతున్న గణాంకాలు అవన్నీ ఎంతవరకు సాధ్యం అంటే చాలా వరకు కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్పినవి కూడా తారుమారు అయిపోయిన పరిస్థితులు మనం చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు వచ్చిన ఇది ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? ఏమాత్రం అవకాశం ఉన్నా సరే మనం విజయ్ని మన వైపు తిప్పుకుందాం. ఎందుకంటే విజయ్కి కూడా అదే ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ హంగు కనుక వస్తే విజయ్ ఏం చేస్తాడు? మరలా డిఎంకే వైపు వెళ్తారా, లేకపోతే ఏఐడిఎంకే వైపు వెళ్తారా, ఎన్డీఏ కూటమి వైపు? ఎందుకంటే అక్కడ ఆయన మొన్న పోటీ చేసింది ఎవరికి వ్యతిరేకంగా? అసలు పోటీ చేయటం దేనికి? అధికార పార్టీ
పాలన బాగోలేదనే కదా ప్రజల దగ్గరికి వెళ్ళేది ఓటు కోసం. అటువంటప్పుడు ఒకవేళ హంగ్ వస్తే డిఎంకే వైపు వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో అటు ఎన్డీఏ కూటమి ఆ రకంగా చేయొచ్చు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి నెలకొంటుందా? ఎందుకంటే మెజారిటీ సంస్థలు డిఎంకేనే మరలా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న తరుణంలో ఇప్పుడు ఆ టీవీకే విజయే చాలా హాట్ టాపిక్గా మారారు. సో పదే పదే ఇక ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే రాదు 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 ఒకళ్ళు రాదని మాత్రం రాకుండా ఉంటుందా, లేదు వస్తారు అని చెప్పేసి అంటే వచ్చేస్తారా? ప్రజలు ఎటు నిర్ణయించుకుంటారు? ఎందుకంటే సాధారణంగా తమిళ రాజకీయాలు కరుణానిధి జయలలిత ఉన్నప్పుడు ఒక టర్మ్ వాళ్ళు ఒక టర్మ్ వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు లేరు. సో పార్టీ కూడా ఏఐడిఎంకే ఎలా ఉంది ఇప్పుడు, ఆవిడ తన మేనకోళ్ళు తను వచ్చేసారు, ఆవిడ తర్వాత స్ప్లిట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈ పన్నీర్ సెల్వం ఇట్లా గ్రూపులుగా విభజించబడి పార్టీ అనుకున్నంత స్ట్రాంగ్గా అయితే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు లేదు, పనిచేయట్లా. అంతలో జయలలిత ఉన్నప్పుడు అంత స్ట్రాంగ్నెస్ అయితే లేదు. డిఎంకే అంటారా, డిఎంకే పటిష్టంగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఆ టీవీకే విజయ్ చీల్చే ఓట్లు అవే చాలా కీలకంగా ఉన్నాయి. అవి మెజారిటీ ఓటింగ్ పర్సెంట్ డిఎంకేవే చీలుతున్నాయట. అది సామాజిక వర్గాల పరంగా కానీ ఆ ఫాలోవర్స్ కానీ ఆ డిఎంకేకే డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ డిఎంకే ఓట్లు కనుక విజయ్ చీల్చినట్లయితే అది మరి ఏ డిఎంకేకి అవకాశం ఉంటుంది కదా. సో కొంత మార్జిన్లో ఇప్పుడు ఉదాహరణకి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 10,000 వరకు అన్నా కనుక ఈయన చీల్చాడు అనుకోండి టీవీకే విజయ్, ఆయన గెలవకపోయినా అది వీళ్ళ ఓటమికి బెనిఫిట్ అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2019 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తొలిసారిగా ఎన్నికల్లో నిలబడి కోర్స్ వామపక్షాలతో కలిసి వచ్చారు, వామపక్షాలు ప్లస్ బీఎస్పీతో. అప్పుడు ఆయన గెలవకపోక తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు కోల్పోవడానికి అవకాశం దాహోదపడింది అది. సో అది వైసీపీకి బెనిఫిట్ అయింది. సో ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. సో అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి కూడా టీవీకే విజయ్కి కూడా వచ్చే అవకాశాలని కొంతమంది పోలికలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన గెలిచినా ఓటమి చెందినా కానీ డిఎంకేకి అయితే మాత్రం కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం కనపడుతుందని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా కొంతమంది స్నేహితులు తమిళనాడులో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ కమ్యూనిటీ బేసిస్లో కానీ ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఇలా ఆ రకంగా అనేక రకాలైన పరిస్థితులు నెలకొన్న తరుణంలోనే ఇప్పుడు టీవీకే విజయ్ అనే వ్యక్తే చాలా హాట్ టాపిక్గా మారాడు. సో ఈ నేపథ్యంలో ఏఐఏడిఎంకే ఎన్డీఏ పక్షం ఆయనతో టచ్లో ఉన్నట్లుగా సమాచారం. లేదు ఏదేమైనా ఒంటరిగా నేనే ప్రభుత్వాన్ని స్థాపిస్తాను అని చెప్పేసి అప్పుడప్పుడు టీవీకే విజయ్ ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా కానీ ఈసారి ఆ టీవీకే అనే పార్టీ మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఎంతోమంది భవిష్యత్తులో వీళ్ళు గెలవకపోయినా కానీ అవతల వాళ్ళని మాత్రం తారుమారు చేసే పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మాత్రం మనం కొట్టిపాడేయలేము అని చెప్పేసి అని కూడా అనుకోవచ్చు. సో ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు టీవీకే విజయ్ అనే ఆ వ్యక్తి అతని పాత్ర ఎవరిని ముంచుతుంది, ఎవరిని తెలుస్తుంది, లేదు ఆయన కింగ్ మేకరా, లేకపోతే ఏమీ అవ్వకుండా నార్మల్ అయిపోతారా, ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే రేపు కౌంటింగ్ రోజు వరకు వేచి చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన దానిపైన టీవీకే విజయ్ పాత్ర ఆ ప్రభావం ఎవరిపైన ఉండబోతుంది, లేకపోతే ఎవరిపైన ఉండదా అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.